advice should have been avoid the press conference, simply issue a video, then the issue would have closed కదా. అక్యూజ్డ్ అండ్ బెయిల్ మీద కూడా ఉన్నారు కాబట్టి ఎస్ సార్. అండ్ ఇంకొకటి అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి చాలా ఆరోపణలు చేశారు, చాలా అగ్రెసివ్గా కామెంట్ చేశారు. సినీ పరిశ్రమనే కాదు అల్లు అర్జున్ వ్యవహార శైలిని, అతనికి మానవత్వం లేదు అన్నట్టుగా మాట్లాడారు. దానికి అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ పోలీసుల తీరును, అంటే పోలీసులు అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నారు అనేది కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అవ్వచ్చు, లేకపోతే రేవంత్కి యాంటీగా ఉండే ఒక గ్రూప్ అవ్వచ్చు చేస్తున్న ప్రచారం. దీని మీద పోలీసులు నిన్న అల్లు అర్జున్ మాట్లాడిన దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా మొత్తం ఎన్ని గంటలకు ఆయన హాల్లోకి వచ్చారు, ఎన్ని గంటలకు కూర్చున్నారు, ఎన్ని గంటలకు అక్కడికి ఏసీపీ వెళ్ళే ప్రయత్నం చేశారు, ఎందుకు అక్కడ బౌన్సర్లు అల్లు అర్జున్ పర్సనల్ బౌన్సర్లు పోలీసుల్ని అడ్డుకున్నారు, తర్వాత వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాము అంటే అప్పుడు వాళ్ళు అల్లు అర్జున్ దగ్గరికి పోలీసులను వెళ్ళనిచ్చారు. అల్లు అర్జున్కి చెప్పినా కూడా ఆయన సీట్లోంచి కదలలేదు, ఇద్దరు చనిపోయారు అని చెప్పినా కూడా ఎటువంటి చలనం లేదు అని సుదీర్ఘంగా చాలాసేపు హైదరాబాద్ సివి ఆనంద్ మొత్తం డీటెయిల్డ్గా ఒక స్క్రీన్ మీద మినిట్ టు మినిట్ ఏమయ్యింది అనేది ఆయన ప్లే చేసి చూపించారు. అంటే అల్లు అర్జున్ చెప్పింది నిజం కాదు, మేము చెప్పింది, మేము ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన రిపోర్టు కరెక్ట్ అని చెప్పి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. దీని మీద కొంతమంది పోలీసులను టార్గెట్ చేస్తూ ఉన్నారు సార్. పోలీసులు అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నారు, రేవంత్ రెడ్డి డైరెక్షన్లో అల్లు అర్జున్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి. సో పోలీసులపై అనుచితంగా మాట్లాడితే తోలు తీసేస్తామని చెప్పి ఆల్రెడీ సస్పెన్షన్లో ఉన్న డిఎస్పీ సబ్బతి విష్ణుమూర్తి కొన్ని కామెంట్స్ చేశారు సార్. వాస్తవంగా ఆయన సస్పెన్షన్లో ఉన్నారట సార్, స్టిల్ సస్పెన్షన్లో ఉన్నారట. డీజీపీ ఆఫీస్ క్లారిటీ కూడా ఇచ్చింది. ఒకసారి ఆయన విష్ణుమూర్తి సస్పెన్షన్లో ఉన్న డిఎస్పీ విష్ణుమూర్తి బయట ప్లే చేయండి. ఎందుకు తీసి నీ 3,000 5,000 రూపాయల టికెట్లు కొని ఎందుకు పోవాలి? దానికి ఒక హైప్ క్రియేట్ చేస్తున్నావు, దానికి ఒక థియేటర్ లేకుండా, ఇంకొక కొత్త సినిమా లేకుండా మీరు సినిమాలను పంచుకుని టైమ్లీ నెలకొకడు సినిమా పెట్టుకోవాలి. ఆ సినిమా తప్ప ఇంకొక సినిమా ఆడొద్దు. ఏముంది మీ దాదాగిరి? మీకు ఆ రైట్ ఉందా? ఒక ఉపాయం ప్రకారం నీ సినిమా తప్ప ఇంకొక సినిమా లేకుండా చేసి ప్రజలను ఆ సినిమానే ఖచ్చితంగా చూసేలా మీరు అలుపుతా ఉన్నారు. ఒక కెనాల్ వాటర్ పోతుంటే ఏ పంట పొలంలోకి మలపాలనో రైతుకు తెలిసిన లాగా మీరు దీన్ని పండించుకుంటున్నారు. సినిమా టాకీస్లా రేట్లు 100 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు ఉంటుండే. ఆ రేట్లు 100 పక్కన 4 సున్నాలు, 25 పక్కన 2 సున్నాలు. ఏంటిదండి ఇది? వాట్ ఈస్ దిస్? నిన్నెవరు మేము బతిలానేమా మా కోసం ఒక ఇట్లాంటి సినిమా తీసి పెట్టని? నువ్వు ఉన్నదే లీజు జాగలో ఉన్నావు, జూబ్లీ హిల్స్లో భూమి కొనాలంటే ఎంత అవుతుంది? రూపాయి 2 10,000 వస్తుందా? ఎవరో రాజకీయ నాయకుడు ఇక్కడ మీ ఇండస్ట్రీ డెవలప్ కావాలని చెప్పి మీకోసం ఒక సౌలత్ కల్పించారు. వాపును చూసి బలమని పొంగిపోదు. మీకు అంత వాపే, అది ఎప్పుడు పోతుందో ఆ గాడుపు పోతుంది. పబ్లిక్ తీసి పడేస్తారు. ఆల్రెడీ సగం తీసేసింది, మిగిలింది కూడా పోతుంది. దయచేసి మా కుటుంబాల నుంచి ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నా. పోలీసు వారిని కించపరిచేలాగా గాని, అవమానించేలాగా గాని, లేకపోతే బెదిరించేలాగా గాని ఎవరైనా ప్రవర్తన చేస్తే మాత్రం అది మీ బొంద మీరే దావుకున్నట్టు అవుతుంది. ఈసారి నుంచి ఉపేక్షించేది లేదు. చట్టపరంగా ముంగడిపోతాం, న్యాయపరంగా ముంగడిపోతాం. ప్రజలలో కూడా తీసుకుపోయి మీ బట్టలు కూడా తీపిస్తాం. పబ్లిక్లో కూడా పోయి ఊరూరికి మీటింగులు పెట్టి మీ బట్టలు కూడా తీపిస్తాం. నువ్వు చేసేది ఏంటి? నీకు ఎవడిస్తున్నాడు గైడెన్స్? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీరు మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే తోలు పలగొడతాం. ఒకసారి సినిమా తీసేటప్పుడు అంటే ఒక పోలీస్ ఆఫీసర్లా కాదు, అంటే ఆయనకు వ్యక్తిగతంగా కలిగిన బాధతో మాట్లాడినట్టు అనిపించింది సార్. ఆయన ఏ బాధ్యతతో మాట్లాడిన ఆయన పోలీస్ ఆఫీసర్ కదా, సస్పెన్షన్లో ఉండొచ్చు. అంటే మరి నాకు కరెక్ట్గా తెలియదు. అంటే డీజీపీ ఆఫీస్ నేను వాళ్ళ వివరణ కూడా చూశాను సార్. విష్ణుమూర్తి వ్యాఖ్యలు అనధికారికం. డీజీపీ ఆఫీస్ డిఎస్పీ సబ్బతి విష్ణుమూర్తి వ్యాఖ్యలపై డీజీపీ కార్యాలయం స్పందించింది.
సబ్బతి విష్ణుమూర్తి ప్రస్తుతం సస్పెన్షన్లోనే ఉన్నారని, ఆయన అనధికారికంగా ప్రెస్ మీట్ పెట్టారని ఒక ప్రకటనలో తెలిపింది. దీనిపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటామని ప్రకటించింది. అంటే డీసీపీ సెంట్రల్ జోన్ కూడా ఇచ్చినట్లు వచ్చింది మీడియాలో. అందువల్ల ఆయన పోలీసు వ్యవస్థకు ప్రతినిధి కాదు. ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది, ఆయన పోలీసు కుటుంబాల తరఫున మాట్లాడినాడు, సెల్ఫ్గా క్లెయిమ్ చేసుకున్నాడు. ఆయనకేం పోలీసు కుటుంబాలంతా జీపీఏలే, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వలే, మా తరఫున మాట్లాడు అని. ఆయన ఒక వ్యక్తిగా మాట్లాడాడు. కానీ వ్యక్తిగా మాట్లాడిన ఆయన పోలీసు ఉద్యోగంలో ఉన్నాడు, సస్పెన్షన్ తప్ప ఎక్స్పెల్ కాలే. ఎందుకు మాట్లాడుంటాడు? వీ రియల్లీ డోంట్ నో. ఈ కాంట్రవర్సీ ఉన్నది కనుక ఇప్పుడు ఏం మాట్లాడినా సెన్సేషన్ అయితే అని మాట్లాడి ఉండొచ్చు. లేదా ఫిలిం అల్లు అర్జున్ వర్సెస్ చీఫ్ మినిస్టర్గా, సినిమా ఇండస్ట్రీ వర్సెస్ గవర్నమెంట్గా ఉంది కనుక గవర్నమెంట్ వైపుగా, ముఖ్యమంత్రి వైపుగా మాట్లాడితే తనకు పొలిటికల్ ఫేవర్ వస్తుందని అనుకొని మాట్లాడిండా? వీ డోంట్ నో ఎందుకు మాట్లాడారు. ఎందుకు మాట్లాడినా అది అభ్యంతరకరం. అందుకే ముఖ్యమంత్రి కూడా ఖండించినట్లు ఆ దాడి, ఇదే కాదు దాడిని ముఖ్యమంత్రి కూడా ఖండించాడు. సో అల్లు అర్జున్ ఇంటిపైన దాడి జరగడం కానీ, ఇలాంటి వాళ్ళు మాట్లాడడం కానీ ఒక రకంగా చీఫ్ మినిస్టర్ పైన, ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన అపోజిషన్ నుంచి వస్తున్న విమర్శలకు బలం చేకూరుస్తారు. అంటే ఇది కక్ష సాధింపుతో చేస్తున్న పని, ఇది చట్టం తన పని తాను చేసుకోకపోవడం లేదు అనే భావన కలగడానికి ఉపయోగపడుతుంది. ఈవెన్ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన తీరుపైనే ఈ విమర్శ వస్తుంది. ట్వీట్ చేశారు సార్ ముఖ్యమంత్రి, సినీ ప్రముఖుల ఇళ్లపై దాడిని ఖండిస్తూ ఉన్నాను, దాంతోపాటు సంధ్యా థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే కదా, ఇప్పుడు వీరికి ఏం సంబంధం అయినా ఆయన లేడక్కడ కదా. ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఏసీపీ వెళ్ళి అల్లు అర్జున్కు చెప్పాడు అని ఒక కామెంట్ చేశాడు. ఇనీషియల్గా ఇది వార్తలు చూస్తే నేను మొదలు అనుకున్న ఈయనే, ఆ ఏసీపీ ఈయనే అనుకున్నాను నేను. ఆ ఏసీపీ ఈయనే కావచ్చు, అందుకొరకు ఈయన వివరణ ఇస్తున్నాడు. సంబంధమే లేదు, ఈయన సంబంధమే లేదు, తర్వాత తెలిసింది. సో అందులో తోలు తీసే అధికారం పోలీసులకు ఎవరు ఇవ్వలే. పోలీస్ హ్యావ్ నో రైట్ టు పనిష్. పోలీస్ కెన్ ప్లీడ్ ఫర్ పనిష్మెంట్. మీకు అర్థం కావాల్సింది, పోలీస్ వ్యవస్థలో ఉన్న వాళ్ళకు కూడా అర్థం కావాల్సింది. నేను పోలీస్ వ్యవస్థ పట్ల గౌరవంతో చెప్తున్నాను. నేను ఈ చెప్పే ముందు క్లారిటీ కూడా ఇస్తున్నా. నేను తెలంగాణ పోలీస్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో నేను కాదు, నేషనల్ పోలీస్ అకాడమీలో కూడా ఐ వాజ్ అ గెస్ట్ ఫ్యాకల్టీ. నేషనల్ పోలీస్ అకాడమీలో ఒక్కరోజు కాదు, 10 to 15 years ఎవ్రీ ఇయర్ వెళ్ళి పాఠాలు చెప్పాను. 10 to 15 years ఒక్కరోజు కాదు. మన హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో. అసలు అందువల్ల బాధ్యతతో చెప్తున్నాను, యూనిఫామ్ పోలీస్ అంటే పోలీసుకు ఆయుధము సమాజం ఎందుకు ఇచ్చింది? మమ్మల్ని కాపాడమని ఇచ్చింది. మీరు మీ ఇష్టం వచ్చినట్టు తోలు తీసుకు ఇవ్వలే. సో ఒక పోలీస్ అధికారి బాధ్యతలో పనిచేసి సస్పెండ్ అయినా ఏదున్నా, యూ షుడ్ అండర్స్టాండ్, పోలీసుకు శిక్షించే అధికారం లేదు, శిక్షను కోరే అధికారం ఉంది. ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టు ముందు, అందుకే ఎందుకు అరెస్ట్ చేసిన వెంటనే కోర్టుకు ఎందుకు ప్రవేశపెడతారు? కమిషనర్ ఆఫీసులో ఎందుకు ప్రవేశపెట్టారు? సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను. వారిని అరెస్ట్ చేసిన 24 గంటల్లో కోర్టులో ప్రవేశపెట్టారు, అవునా కదా? కమిషనర్ ఆఫీసులో ఎందుకు ప్రవేశపెట్టారు? అదే పోలీస్ పని ఇన్వెస్టిగేట్ చేయడమే, పని చేయడం కాదు, తోలు తీస్తాం. ఇంకో మాట కూడా ఈ బయటలో లేదు. మీరు రాజకీయ నాయకులు ఏమనుకుంటున్నారు? మేము 10 నిమిషాలు పోలీసులు పక్కా జరిగితే మీ బతుకులు ఏమైతే అన్నాడు. ఇంకోటి టికెట్ల ధరల మీద అన్న, టికెట్ ధరలు ఎవరు పెంచుకొని ఇచ్చారు? అల్లు అర్జున్ సంతకం పెంచుకున్నాడా? గవర్నమెంట్ ఇచ్చింది కదా. అంటే ఇప్పుడు ఆయన ఎవరిని క్వశ్చన్ చేస్తున్నాడు? రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా క్వశ్చన్ చేస్తున్నాడు. మరొక పోలీస్ ఉద్యోగంలో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కదా అది. జీవో గవర్నమెంట్ ఇచ్చింది కదా. జీవో అల్లు అర్జున్ ఇచ్చుకున్నాడా? అల్లు అర్జున్ ఇచ్చుకోగలుగుతాడా చెప్పండి? లేదా డైరెక్టర్ సుకుమార్ ఇచ్చుకోగలుగుతాడా? అర్థం కావాల్సింది, మీ గవర్నమెంట్ ఇచ్చింది టికెట్లకు ధరలు పెంచుకోమని. అది రైటా రాంగా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ పోలీస్ అధికారి టికెట్లు పెంచడాన్ని కూడా నిరసించారు. తర్వాత ఇంకా ఆయన ఇంకో ఆర్గ్యుమెంట్ కూడా పెట్టాడు. సినిమాలో పోలీస్ అధికారిని దుస్తులు ఊడదీసి మీరు చూపెడతారా అని. అది పోలీసు కాదు, రాజకీయ నాయకులు ఇంతకన్నా హీనంగా చూపెడుతున్నారు కదా. సినిమాలలో రాజకీయ నాయకులు పచ్చి అవినీతి పరులుగా, విలన్లుగా, అసలు ఈ దేశంలో సినిమాలో హయ్యెస్ట్గా విలన్గా చూపెట్టిన క్యారెక్టర్ ఇది పొలిటీషియనే కదా.
సో అందువల్ల పొలిటీషియన్ కూడా ఈజ్ అ టార్గెట్. పుష్ప సినిమాలో కూడా పొలిటీషియన్స్ విలన్స్. పొలిటీషియన్ వీళ్ళు ఆఫ్ కోర్స్ పోలీస్ కూడా ఒక పోలీస్ ఆఫీసర్ని కొట్టారు కదా. షెకావత్. సో అందువల్ల అలాంటి పోలీసులు హీరోలుగా చూపెట్టే సినిమాలు కూడా ఉన్నాయి. పోలీసులలో మానవత్వానికి మూర్తిభవించిన మానవత్వానికి ప్రతిరూపంగా త్యాగాలకు మారుపేరుగా చూపెట్టే సినిమాలు కూడా ఉన్నాయి. అందువల్ల పోలీసులు అనే కాదు, పోలీస్ అండ్ లాయర్లు, పోలీసులు, డాక్టర్లు, జర్నలిస్టులు అన్ని దాంట్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉంటారు. వ్యవస్థను ఎప్పుడు మనం తప్పు పట్టకూడదు. అందువల్ల ఇలా ఒక ఏసీపీ ఉద్యోగంలో ఉండి సస్పెండ్ అయిన వ్యక్తి మాట్లాడితే మొత్తం అది పోలీసు వ్యవస్థ అభిప్రాయంగా మనం స్వీకరించకూడదు. పోలీస్ వ్యవస్థ చాలా రెస్పాన్సిబుల్ వ్యవస్థ. మన భారతదేశంలో యూనిఫామ్డ్ పోలీస్, యూనిఫామ్డ్ విభాగాల్లో వ్యక్తులుగా కొంతమంది అతి ఉత్సాహం చూపెట్టచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. బట్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఇస్ ఎ వెరీ గ్రేట్ ఇన్స్టిట్యూషన్. మనకి ఇవాళ ఒక్క క్షణం మనకు ఏ కష్టం వచ్చినా మనం పోలీస్ అంటాం కదా. ఆఖరికి తల్లి బిడ్డ అన్నం తినకపోతే పోలీస్ పిలుస్తా అని బుజ్జగించినప్పుడు వినకపోతే అంటారు కదా. అందువల్ల పోలీస్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫర్ అస్. మనకు మన సమాజ రక్షణకు ఆయుధం పట్టుకున్న వ్యవస్థది. ఆ వ్యవస్థ పట్ల మనకు ఆ గౌరవం ఉండాలి కదా. అందువల్ల ఆ వ్యవస్థ పైన అనుమానాలు వచ్చేలా ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళు మాట్లాడిన తప్పే. ఇక కొన్ని సినిమాల్లో చూపెడుతున్నారు అంటే, సినిమాల్లో ఒక పోలీసు అధికారిగా మనం చూడకూడదు, తప్పుడు దారి తప్పినటువంటి పోలీసు అధికారిగా చూడాలి తప్ప పోలీసు అధికారిగా చూడకూడదు కదా. అందువల్ల దారి తప్పిన రాజకీయ నాయకుని పైన వస్తున్నాయి. అందువల్ల దారి తప్పిన సినిమా యాక్టర్ల పైన కూడా సినిమాలు రావాలి. సో ఫిలిం సెలబ్రిటీలపై కూడా సినిమాలు వస్తాయేమో భవిష్యత్తులో. అంటే సినిమా వాళ్ళు సెలబ్రిటీలుగా భావించి ఏ రకంగా బిహేవ్ చేస్తున్నారో దానిపైన కూడా ఒక సినిమా వస్తే సినిమా వాళ్ళకు సలహా, ఈ వీడియో చూస్తున్న డైరెక్టర్లకు రిక్వెస్ట్ ఏంటంటే, ఫిలిం సెలబ్రిటీలు ప్రజలకు దూరం అవుతున్నారనే అంశంపై కూడా సినిమా తీయండి. అంటే ఫిలిం సెలబ్రిటీల పైన పొలిటికల్ సిస్టమ్ నుంచి, సమాజం నుంచి వస్తున్న విమర్శలను ఆధారంగా చేసుకొని కూడా ఒక సినిమా తీయండి. అండ్ లెట్ దెర్ బి ఎ సెల్ఫ్ క్రిటికల్ ఎనాలిసిస్ ఆఫ్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్. వై నాట్ ఓన్లీ పోలీస్, ఓన్లీ పొలిటీషియన్? లెట్ దెర్ బి ఎ సెల్ఫ్ క్రిటికల్ ఎనాలిసిస్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ ఆల్సో.